అందరికీ నమస్కారం. ద ఎడ్యుకేషన్ ఛానల్‌కి స్వాగతం. మనం ఎన్ఐటీ సిరీస్‌లో భాగంగా జేఈఈ మెయిన్స్ 2026 రాయబోతున్న విద్యార్థులకి అవగాహన నిమిత్తం అనేక వీడియోలు చేస్తున్నాం. అందులో ఈరోజు మనం ఎన్ఐటీ వరంగల్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎన్ఐటీ వరంగల్ చాలా ప్రముఖమైనటువంటి విద్యా సంస్థ. తెలుగు నేల మీదే టాప్ సెకండ్ ఇన్‌స్టిట్యూషన్‌గా ఇంజినీరింగ్ విభాగంలో మనం చెప్పొచ్చు. అలాంటి ప్రముఖమైనటువంటి ఇన్స్టిట్యూషన్లో చేరాలంటే జేఈఈ మెయిన్స్లో మంచి ర్యాంక్ రావాల్సి ఉంటుంది. ఏ కేటగిరీకి ఎంత ర్యాంక్ వస్తే ఎన్ఐటీ వరంగల్లో సీట్ వస్తుంది అది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి. దాంతోపాటుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. దాంతోపాటుగా పర్సనల్ గైడెన్స్ కోసం చాలామంది కాంటాక్ట్ నెంబర్ ఇతర వివరాలు అడుగుతున్నారు. 1-2 రోజుల్లో మీకు అన్ని వివరాలు తెలియజేసే ప్రయత్నం చేస్తాం. ఎవరైనా పర్సనల్గా మా గైడెన్స్ కావాలనుకుంటే మొత్తం అకాడమిక్ ఇయర్ అంతా మీరు ఏ కోర్స్ చదువుతున్నప్పటికీ మీకు ఉన్నటువంటి ఆప్షన్స్ ఏంటి, ఏ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది, ఎట్లా మీరు అడ్మిషన్ పొందాల్సి ఉంటుంది, అన్ని సమగ్రమైనటువంటి సమాచారాన్ని మీకు అందించే ప్రయత్నం చేస్తాం. దానికి ఏం చేయాలన్న దాని మీద 1-2 రోజుల్లో స్పష్టత ఇస్తాం. ఇక ఎన్ఐటీ వరంగల్ దాదాపుగా 70 ఏళ్ల హిస్టరీ కలిగినటువంటి ఇన్స్టిట్యూషన్. ఎన్ఐటీగా 2002లో హోదా కల్పించారు. అప్పటి నుంచి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీగా కొనసాగుతుంది. ఇక ఈ ఎన్ఐటీలో దాదాపు 16 రకాల కోర్సులు అందుబాటులో ఉంటాయి. అందులో 8 బ్రాంచెస్ ఉంటాయి. మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇలాంటివి 5 ఇయర్స్ కోర్సెస్ కూడా అందుబాటులో ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్తో పాటుగా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో సెపరేట్ బ్రాంచ్ ఉంది. మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్, విఎల్ఎస్ఐ ఇలాంటి చాలా రకాల కోర్సులు మొత్తం అందుబాటులో ఉన్నాయి. మెటలాజికల్, దాంతోపాటుగా బయోటెక్నాలజీ ఇలాంటి బ్రాంచెస్ కూడా వరంగల్ ఎన్ఐటీలో అందుబాటులో ఉన్నాయి. ఈ వరంగల్ ఎన్ఐటీ మొత్తం ఇండియాలోనే ఉన్నటువంటి ఎన్ఐటీస్లోనే టాప్ 3rd, 4th ర్యాంక్లో కూడా ఉంటుంది. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ కావచ్చు, ఇతర ప్రయారిటీ పరంగా కూడా అన్ని రకాలుగాను ఎన్ఐటీ చాలా టాప్లో ఉంటుంది. ఇక్కడ ప్లేస్మెంట్స్ కూడా చాలా హైయెస్ట్ రేంజ్లో ఉంటాయి. 2025లో ఇక్కడ ప్యాకేజ్, హైయెస్ట్ ప్యాకేజ్ చూస్తే అరౌండ్ 72 lakhs ఉంది. చాలా మంచి ప్యాకేజ్ కూడా ఇక్కడ స్టూడెంట్స్కి దక్కుతుంటాయి. దాంతో డిమాండ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది, కాంపిటీషన్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. సో ఏ ర్యాంక్ వస్తే ఇక్కడ చేరొచ్చు అన్న వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనం కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో కోర్ బ్రాంచ్ సిఎస్సిలో చేరడానికి ఏ ర్యాంక్ రావాలి అన్నది ఇక్కడ చూస్తే హోమ్ స్టేట్ కోటా. వరంగల్ తెలంగాణ స్టేట్లో ఉంది కాబట్టి తెలంగాణ స్టూడెంట్స్కి హోమ్ స్టేట్ కోటాగా దీన్ని పరిగణిస్తారు. ఇక ఆంధ్రప్రదేశ్ కావచ్చు, మిగిలిన దేశంలోని అన్ని రాష్ట్రాల స్టూడెంట్స్ అదర్ స్టేట్ కోటాలో పోటీ పడాల్సి ఉంటుంది. తెలంగాణ స్టూడెంట్స్ మాత్రం హోమ్ స్టేట్ కోటా వర్తిస్తుంది. తెలంగాణ స్టూడెంట్స్కి సంబంధించినటువంటి హోమ్ స్టేట్ కోటాలో 3530th ర్యాంక్ వచ్చినప్పటికీ ఓపెన్ కేటగిరీలో జోసా 2025లో ఎన్ఐటీ వరంగల్లో సిఎస్సి కోర్ బ్రాంచ్ సీట్ వచ్చింది. అంటే మీరు అరౌండ్ 3000 ర్యాంక్ తెచ్చుకుంటే ధీమాగా సిఎస్సి వరంగల్ ఎన్ఐటీలో చేరేదానికి ఎటువంటి డోకా ఉండదు. సో ఈసారి 3530th ర్యాంకు కట్ ఆఫ్గా ఉంది. అదే సూపర్ న్యూమరీ ఫీమేల్ కేటగిరీలో చూస్తే 5867th ర్యాంక్ కూడా సీట్ వచ్చింది. అమ్మాయిలైతే 5000 ర్యాంకు మీరు సుమారుగా తెచ్చుకోగలిగితే గ్యారంటీగా ఎన్ఐటీ వరంగల్లో హోమ్ స్టేట్ కోటాలో తెలంగాణ స్టూడెంట్స్కి ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా పీడబ్ల్యూడీకి 98th ర్యాంకు కట్ ఆఫ్ ఉంది. ఈడబ్ల్యూఎస్ హోమ్ స్టేట్ కోటా చూస్తే 466th కట్ ఆఫ్గా ఉంది. అంటే ఇది కేటగిరీ ర్యాంక్. ముందు మనం ఓపెన్ కేటగిరీకి మాట్లాడుకుంది సిఆర్ఆర్ ర్యాంక్, అందరికీ సంబంధించినటువంటి ర్యాంక్. ఇది కేవలం కేటగిరీ. అంటే ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్లో 466 ర్యాంక్ వచ్చినటువంటి స్టూడెంటు 2025 జోసా కౌన్సిలింగ్ ద్వారా ఎన్ఐటీ వరంగల్లో చేరారు. సో మీరు ఎవరైనా 450 అరౌండ్ ర్యాంక్ ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్ తెచ్చుకోగలిగితే మీకు ఎన్ఐటీ వరంగల్ హోమ్ స్టేట్ కోటాలో సీట్ వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. ఇక ఓబీసీ ఎన్సీఎల్ చూస్తే 1248th ర్యాంక్కి కట్ ఆఫ్ ఉంది 2025లో. 2026లో కూడా అరౌండ్ 1200 ర్యాంక్ తెచ్చుకున్నటువంటి స్టూడెంట్కి ధీమాగా ఎన్ఐటీ వరంగల్లో సిఎస్సి కోర్ బ్రాంచ్ దక్కేదానికి ఛాన్స్ ఉంటుంది. ఇక అదేవిధంగా ఫీమేల్ ర్యాంక్ చూస్తే 2112, ఇది కూడా కేటగిరీ ర్యాంక్, గుర్తుపెట్టుకోండి. ఓబీసీది కూడా కేటగిరీ ర్యాంక్. ఇక తర్వాత ఎస్సీ కేటగిరీలో చూస్తే 1145, మీకు 1145 ర్యాంక్ వచ్చినటువంటి స్టూడెంట్ ఎన్ఐటీ వరంగల్లో హోమ్ స్టేట్ కోటాలో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చేరేదానికి అవకాశం వచ్చింది. అదే ఫీమేల్ అయితే
1241, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. ఇక ఎస్టీ కేటగిరీలో 200, ఎస్టీ కేటగిరీ ర్యాంక్ 200 తెచ్చుకున్నటువంటి స్టూడెంట్ ఎన్ఐటి వరంగల్లో చేరారు. ఇక ఎస్టీ ఫీమేల్ కేటగిరీలో 366th ర్యాంకు ఇక్కడ చేరొచ్చు. ఇక అదర్ స్టేట్ కోటా ఇది మనం చెప్పుకోవాలి ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ ఏపీ స్టూడెంట్స్ అదర్ స్టేట్ కేటగిరీలోకి వస్తారు ఎన్ఐటి వరంగల్కి. ఏ స్టేట్లో ఎన్ఐటి ఉంటే ఆ స్టేట్ స్టూడెంట్స్ ఆ ఎన్ఐటికి హోమ్ స్టేట్ కోటాగా పరిగణిస్తారు. 50% సీట్స్ హోమ్ స్టేట్ కోటా స్టూడెంట్స్ కేటాయిస్తారు. మిగిలిన 50% సీట్స్ అదర్ స్టేట్ కోటాలో ఇతర అన్ని రాష్ట్రాల విద్యార్థులు పోటీ పడేదానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఆంధ్ర స్టూడెంట్స్ ఎన్ఐటి వరంగల్లో అదర్ స్టేట్ కోటాలో మాత్రమే పోటీ పడగలరు కాబట్టి 2409th ర్యాంక్ మాత్రమే ఇక్కడ కట్ ఆఫ్ ఉంది. ఇదే హోమ్ స్టేట్ కోటాలో తెలంగాణ స్టూడెంట్స్ చూస్తే 3500 వరకు కట్ ఆఫ్ ఉంది. హోమ్ స్టేట్ కోటా కాబట్టి కాంపిటీషన్ కొంచెం తక్కువ ఉంది. అదర్ స్టేట్ కోటాలో కాంపిటీషన్ ఎక్కువ ఉంది. 2400కే కట్ ఆఫ్ అయిపోయింది. మీరు 2000 ర్యాంక్ అరౌండ్ తెచ్చుకున్నటువంటి స్టూడెంట్స్ అయితే అదర్ స్టేట్ కోటాలో ఎన్ఐటి వరంగల్లో చేరొచ్చు. ఇక ఆ తర్వాత ఈడబ్ల్యూఎస్ ర్యాంక్ చూస్తే 309th ర్యాంక్కి ఇక్కడ ఈడబ్ల్యూఎస్ కట్ ఆఫ్ ఉంది. అదేవిధంగా ఓబీసీ ఎన్సీఎల్ చూస్తే 695, మీరు 600 అరౌండ్ ర్యాంక్ తెచ్చుకున్నటువంటి ఓబీసీ ఎన్సీఎల్ స్టూడెంట్ అయితే 2026 జేఈఈ మెయిన్స్లో మీరు ఖచ్చితంగా ఎన్ఐటి వరంగల్లో చేరేదానికి కంప్యూటర్ సైన్స్ కోర్ బ్రాంచ్లో సీటు దక్కడానికి ఆస్కారం ఉంటుంది. ఇక ఆ తర్వాత చూస్తే ఎస్సీ కేటగిరీలో 447th ర్యాంక్ కట్ ఆఫ్గా ఉంది. 400 ర్యాంక్ అరౌండ్ ఎస్సీ కేటగిరీ స్టూడెంట్స్ కూడా ఎన్ఐటి వరంగల్కి కోర్ బ్రాంచ్ కంప్యూటర్ సైన్స్లో పోటీ పడవచ్చు. ఇక ఎస్టీ చూస్తే 155 ఈ ర్యాంక్ 155th ర్యాంక్ వరకే కట్ ఆఫ్ ఉంది. అదే హోమ్ స్టేట్ కోటా అయితే 200 ర్యాంక్ వచ్చినటువంటి స్టూడెంట్ కూడా సీట్ వచ్చింది. కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. ఎన్ఐటి వరంగల్ అన్ని రకాలుగాను బాగుంటుంది. ఆ ట్రాన్స్పోర్ట్ కానీ, అక్కడ ఉన్న వాతావరణం కానీ, దానికి ఉన్న ఆలుమ్ని కానీ, బ్యాక్గ్రౌండ్, అదేవిధంగా ప్యాకేజెస్, ప్లేస్మెంట్స్ అన్నింటా కూడా ఎన్ఐటి టాప్లో ఉంటుంది. హైదరాబాద్కి చేరువలో ఉండడంతో ఇక్కడ ఐటీ బేస్ కంపెనీస్ చాలా ఎన్ఐటి వరంగల్కి వస్తూ ఉంటాయి. అందుకే ఇక్కడ ఎక్కువ మంది టాప్ ర్యాంకర్స్ ప్రయారిటీ ఇస్తూ ఉంటారు. సో దాదాపు 250 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి ఈ ఇన్స్టిట్యూషన్ చాలా ఫేమస్. హిస్టారికల్గాను ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ ట్రెండ్లోను కూడా ఎన్ఐటి వరంగల్ చాలా టాప్ ప్రయారిటీలో ఉంటుంది. సో తెలుగు ల్యాండ్లో ఉంటూ తెలుగు స్టేట్ ఆ కల్చర్ కానీ, ఫుడ్ కానీ అన్నిటికీ కన్వీనియంట్గా ఉంటుంది కాబట్టి ఎక్కువ మంది స్టూడెంట్స్ దీన్ని ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సో మీరు కూడా ఎన్ఐటి వరంగల్లో చేరాలి, ఎన్ఐటి వరంగల్ లాంటి ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్లో సీటు కొట్టాలి అనుకుంటే, కంప్యూటర్ సైన్స్ లాంటి బ్రాంచ్ చేరాలనుకుంటే కట్ ఆఫ్ వివరాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం. ఆ ర్యాంకుల వరకు తెచ్చుకునే ప్రయత్నం చేయండి. ఓపెన్ కేటగిరీ అయినా ఎవరైనా కానీ 99.9% తెచ్చుకున్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఎన్ఐటి వరంగల్లో సీటు దక్కించుకునే ఛాన్స్ ఉంటుంది. అలాంటి ప్రయత్నం చేయండి. ఇది ఎన్ఐటి వరంగల్కి సంబంధించి మనం మొత్తం అన్ని ఎన్ఐటీలకు సంబంధించినటువంటి సిరీస్ చేయబోతున్నాం. ప్రతి ఇన్స్టిట్యూషన్ సంబంధించినటువంటి వివరాలు మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాం. దీంతో పాటుగా పర్సనల్ గైడెన్స్ కావాలనుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మెసేజ్ చేయండి. దానికి సంబంధించినటువంటి వివరాలు మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.